సదాశివపేటలో అయ్యప్ప స్వామి మహాపడి పూజకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, స్థానిక నాయకులు హరీష్ రావు మాట్లాడుతూ సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ 29వ ఇరుముడి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. అయ్యప్ప స్వాములకు, భక్తులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. అయ్యప్ప స్వామి చాలా మహిమగల స్వామి, ఆయన దీవెన పొందని వారు ఉండరు. చాలా నిష్ఠతో దీక్ష చేస్తున్న స్వాములందరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఇందాకే అరుణ్ గురుస్వామి కూడా వచ్చి వెళ్ళినారు. మరి వారు రావటం కూడా ఒక విశేషం, అద్భుతం. మరి ఈ సందర్భంగా మరి హరీష్ అన్న గారు వారు ఒక నిమిషం మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఈరోజు గోపాల్ గారి 60వ పుట్టినరోజు, షష్ఠి పూర్తి. అదే రకంగా 29వ సంవత్సరం మాల వేసుకున్నాడు. ఇది నూతన సంవత్సరం. మరి అలాగే ఇక్కడ స్వాములందరికీ వారికి శుభాకాంక్షలు తెలియాలని మరి కోరుతాను. మళ్ళీ రావచ్చు. అలానే ఇక్కడికి విచ్చేసిన సింగర్లకు మాటికి ఇబ్బంది జరుగుతుంది. ఇంకొక ½ అన్ అవర్లో పూజ కార్యక్రమం అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పాటలు పాడియాలని కోరుతున్నాం. ఈ మైక్ ఇవ్వండి సార్ అక్కడ.